చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని వెయిట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఈ సినిమాపై వాళ్లకున్న నమ్మకాలు చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది. ఇంకా మొదలే కాలేదు, అప్పుడే ఇండస్ట్రీ రికార్డులు కొడతామంటూ తొడలు కొడుతున్నారు. ఒకవైపు మెగాస్టార్ మాస్ మేనియా, మరోవైపు అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డ్. ఈ రెండు కరెక్ట్ గా వర్కౌట్ అయితే మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నట్లు ఇండస్ట్రీ రికార్డ్ కొట్టడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఎందుకంటే 3 ఏళ్ల కింద వాల్తెర వీరయ్య లాంటి రొటీన్ ఎంటర్టైన్మెంట్ సినిమాతోనే 140 కోట్ల షేర్ వసూలు చేశాడు చిరంజీవి. సంక్రాంతికి ఆయన పవర్ అలా ఉంటుంది. ఇప్పుడు అలాంటి మెగా పవర్ కు అనిల్ రావిపూడి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కూడా తోడైందంటే బాక్స్ ఆఫీస్ పూనకాలు లోడింగ్ అంతే. ఇక్కడ అభిమానులు కోరుకుంటున్నది కొత్త కథ కాదు, వింటేజ్ చిరంజీవి. ఆయనలో ఎక్కడో లోపల అలాగే ఉండిపోయిన కామెడీ, దాన్ని బయటకు తీస్తే వద్దన్న 100 కోట్లు వచ్చేస్తాయి. అనిల్ రావిపూడి కూడా అదే చేయాలని చూస్తున్నాడు. అంతేకాదు, ఈసారి చిరంజీవి ఫ్యాన్స్ కు మరొక పెద్ద గిఫ్ట్ కూడా ప్లాన్ చేస్తున్నాడు ఈ దర్శకుడు. ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మిగిలిన హీరోల మాదిరి చిరంజీవికి డ్యూయల్ రోల్ పెద్దగా కలిసి రాలేదు. ఎక్కడో 1-2 సినిమాలు తప్పిస్తే చాలా వరకు గతంలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. కానీ ఆ వర్కౌట్ అయిన సినిమాలలో దొంగ మొగుడు కూడా ఉంది. 80లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఒకటి కంప్లీట్ క్లాస్, మరొకటి ఊరమాస్. ఈ 2 పాత్రల్లో ఇరగదీశాడు చిరంజీవి. ఇన్నాళ్లకు మళ్లీ అనిల్ రావిపూడి సినిమాలో ఇలాంటి ఒక క్లాస్ మాస్ కాంబినేషన్ చూడబోతున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం దొంగ మొగుడు సినిమా నుంచి లైన్ తీసుకుని ఈ జనరేషన్ కు తగ్గట్టు దాన్ని అనిల్ రావిపూడి డెవలప్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే దొంగ మొగుడు సినిమాకు ఇది అన్అఫీషియల్ రీమేక్ అన్నమాట. మెగా అభిమానులు మాత్రమే కాదు, కామన్ ఆడియన్స్ కూడా చిరంజీవి నుంచి ఏమేం కోరుకుంటారో అన్నీ ఇందులో ఉంటాయంటున్నాడు అనిల్. ఇందులో నయనతార మెయిన్ హీరోయిన్ గా ఫిక్స్ అయిపోయింది. మరో హీరోయిన్ గా క్యాథరిన్ త్రాసాను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరితో పాటు మరో 2 హీరోయిన్లు కూడా ఉంటారని ప్రచారం జరుగుతుంది. మే 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని చూస్తున్నాడు ఈ దర్శకుడు. మరో 3 నెలలు పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ చేసి చెప్పినట్టుగానే సంక్రాంతికి సినిమా విడుదల చేయనున్నారు. మొత్తానికి మరి చూడాలి, దొంగ మొగుడు లాంటి సినిమాతో చిరంజీవి వస్తే ఇప్పుడు రియాక్షన్స్ ఎలా ఉంటాయో.